ఓకే హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈ మధ్యన రీసెంట్గా మనము సైబర్ క్రైమ్స్ అనేవి మనం చాలా చూస్తూనే ఉన్నాము అండ్ అందరికీ అవేర్నెస్ కూడా చాలా వరకు వచ్చింది. కానీ మళ్ళీ ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అలాగే మీ అమౌంట్ మీరు లాస్ అవ్వకుండా ఉండడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో నా ఫ్రెండ్స్ లిస్ట్లోనే ఒక అమ్మాయిది వాట్సాప్ అనేది హ్యాక్ అయింది. సో అది హ్యాక్ అయినాక ఏమైందంటే తన వాట్సాప్ కాంటాక్ట్స్ అందరికీ సర్టెన్ అమౌంట్ అనేది హై అమౌంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అందరికీ మెసేజెస్ వెళ్ళిపోయాక తర్వాత మ్యాక్సిమం చాలామంది అది నమ్మలేదు. కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వలేదు, ఆన్సర్ చేయలేదు. ఈలోపు విషయం తను తెలుసుకొని మ్యాక్సిమం తన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ అయితే చేసేసింది. అండ్ రిమైనింగ్ తన సెకండ్ నెంబర్ నుంచి తన హస్బెండ్ నెంబర్ నుంచి మిగిలిన వాట్సాప్ గ్రూప్స్లో కూడా తను పోస్ట్ చేసేసింది. కానీ కొంతమంది అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి 1000 రూపీస్ కూడా చాలా ఎక్కువ అమౌంటే అలా కోల్పోతాయి. సో ఎవరన్నా మీకు ఇలాగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళ పర్సనల్ నెంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొద్దు. మీరు బాగా గుర్తుంచుకొని డోంట్ లూజ్ యువర్ అమౌంట్, మనీ. అది చాలా ప్రీషియస్ థింగ్ మనకి. ఓకే, సో తను అయితే సైబర్ సెల్లో అయితే రిపోర్ట్ చేసింది, కంప్లైంట్ అనేది లాడ్జ్ చేసింది, అలాగే అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది మా గ్రూప్స్లో. బట్ ఏంటి అంటే ఇది ఎలా జరగచ్చు అంటే మీరు ఎప్పుడన్నా వైఫై ఒక పబ్లిక్ నెట్వర్క్తో కనుక కనెక్ట్ చేసుకుంటే లైక్ హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్, ఇంకా ఎక్కడన్నా ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి ప్లేసెస్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ పాయింట్స్లో మనం ఛార్జింగ్ పెట్టుకున్న కానీ ఇట్లా హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ డేటానే మీరు యూస్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ బాగా ట్రస్టెడ్ ప్లేసెస్లోనే ఛార్జింగ్ అనేది పెట్టుకోండి. అండ్ పవర్ బ్యాంక్ క్యారీ చేయండి మోస్ట్లీ. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ వీడియో అనేది నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికే చేస్తున్నాను. అండ్ వన్స్ వీ లూజ్ దట్ అమౌంట్ అవి ఎంతవరకు రికవర్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే వితిన్ మినిట్స్ కాదు, వితిన్ సెకండ్స్లో అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మనం పంపించిన వెంటనే ఆ అమౌంట్ని మళ్ళీ వెంటనే వేరే అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ట్రేస్ చేయడం చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానా అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు అమౌంట్, మీ డబ్బులు మీరు పోగొట్టుకోవద్దు, అన్నెసెసరీ విషయాల్లో అని స్కామ్ అయిపోవద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవరన్నా మీకు ఇలా మెసేజెస్ చేసినప్పుడు ప్లీజ్ అది అడగకుండా, వాళ్ళకి కన్ఫర్మేషన్ లేకుండా అయితే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ చేశారంటే ఇటు మీకు లాస్ అవుతుంది అండ్ ఆ పర్సన్కి కూడా చాలా, అంటే ఎవరి పేరైతే వాడుకొని మిమ్మల్ని మీకు ఫేక్ చేశారో, హ్యాక్ అయింది అకౌంట్, వాళ్ళకి కూడా చాలా గిల్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఆ అమౌంట్ తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్లో కూడా ఉండుండొచ్చు. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి అలాగే వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంతే. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో ముందుకు వస్తాను. లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇది ఒక టాపిక్ తీసుకొని, అంటే ఇలా జరిగింది కాబట్టి నాకు చెప్పాలి అనిపించి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే.